అక్కడైతే ఏదో జంతువు కనపడతా ఉంది ఆడ నాకు. ఇప్పుడే ఇక్కడ ఒకటి ఒక లెపర్డ్ వచ్చిపోయింది అని ఇక్కడ నాకు తెలుస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈడ ఒక చిన్న ఒక ఎడ్జ్ అయితే ఇక్కడ కనపడుతుంది నాకు. ఫుట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వేళ్ళు 4 వేళ్ళు ఉంది. ఇక్కడైతే ఒక చిరుత కనబడుతుంది. ఇటు పైన ఉన్నట్టుంది, ఇటు పక్క ఆడో దగ్గరలో అది దీనిలోగా ఎక్కడో పోయినట్టుంది. ఇక్కడైతే మనం జాగ్రత్తగా చూసుకొని పోవాల్సి పడుతుంది. ఇక్కడే ఆ చిరుతది ఇక్కడ ఒక ఇది కనపడుతుంది చూడండి మీకు, ఇది ఈ మార్క్ అయితే. ఇప్పుడు నేను ఇది చూసుకుంటూ నేను దగ్గరగా అది ఎక్కడుంది అని వెతుక్కొని నేను కొద్దిగా జాగ్రత్తగా అయితే నేను వేరే దావైతే నేను చూసుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎక్కడుంది అని తెలీదు నాకు. ఇదే ప్లేస్లోనే ఏడో ఉండాలి అది. నేనైతే దాన్ని ఖచ్చితంగా చూసి దూరం నుంచి వెళ్ళిపోవాలి. అది ఇటుపక్కే పోయినట్టుంది. నా అంచనా ప్రకారం ఇటుపక్క పోయింటే అది ఇటుపక్క వస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడే ఉండొచ్చు, ఏదో ఒక గుహలు అయితే కొండల మధ్యలో ఏదో గుహలు అయితే అది ఇక్కడే ఆడ ఉంటుంది, దాచుకుని ఉంటుంది. దానికి తెలియకుండా ఇప్పుడు నేనైతే వెళ్ళిపోవాలి. ఎందుకంటే దానికి ఆహారంగా నేను మారిపోయేదాన్ని ముందుగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఈ మధ్యలోనే ఆడ కొండల మధ్యలోనే ఇక్కడే ఆడ ఉంటుంది అది. దీని మధ్యలోనే ఎక్కడో పోయింది, అప్పుడే ఇక్కడి నుంచి పారిపోయింది. నన్ను చూసి ఎక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుందో అని నేను చూస్తున్నాను. ఇక్కడైతే చూడండి, మొత్తం అడవిలో ఉన్నాను. లైఫ్ యానిమల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడైతే. ఈ మొత్తము అడవి, ఈ అడవిలో అయితే ఇప్పుడు నేను ప్రయాణం చేస్తున్నాను. నా ప్రాణాలకి తగ్గించి నేను ఈ వైల్డ్ లైఫ్ యానిమల్ అయితే చూసేదానికైతే మొత్తం నేను ఒక్కడనే ధైర్యం చేసి సాహసం చేస్తాము అని ఇక్కడికైతే వచ్చినాను. ఇక్కడైతే నాకు ప్రతి ఒక్క చోటును ఏదో ఒక సౌండ్, అరుపులు అయితే వినపడుతుంది. ఈ అరుపులు వినపడుతుంటేనే నాకు గుండెల్లో దడదడ 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 అని భయం వేస్తుంది. ఈ భయంతోనే నేను ఒక్కొక్క ఎడ్జిని కింద పెడుతుంటే నాకు ఇంకా కొంచెం భయమైగా చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ తాగడానికి నీళ్లు కూడా దొరకట్లేదు నాకు. నీళ్లు తాగుతాము అంటే నీళ్లులే. ఇప్పుడు నేను ఎక్కడైనా పోయి నీళ్ళు ఏమైనా దొరుకుతుందా అని నేను చెక్ చేయాలి. నీళ్లు దొరుకుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే నేను నీళ్లు తాగి చాలా సేపు అయిపోయింది. నా ఎనర్జీ మొత్తము దిగిపోయింది. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలనుకుంటే ఇప్పుడు ఈ అడవిలో నేను ఇప్పుడు ఎక్కడైనా కానీ నేను వాటర్ అనేది నీళ్ళు ఎక్కడుందో నేను వెతికి నీళ్లు తాగాలి. నీళ్లు కూడా నేను కొంచెము సేకరించుకోవాలి. నీళ్లు లేకపోతే అసలు నేను ఈ అడవిలో ప్రయాణం చేయగలను అనుకునేది చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్క శబ్దం వినపడుతుంటే కూడా నాకు చాలా భయంగానే ఉంది. ఈ శబ్దం చూస్తూ ఉంటే కూడా నాకు